గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 22వ డివిజన్లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు టీడీపీ నాయకురాలు లాం నవమి. ఉద్దేశపూర్వకంగా మా ఫ్లెక్సీలను తొలగించారు. 22వ డివిజన్ టీడీపీ నాయకురాలు లాం నవమి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 22వ డివిజన్లో స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది ఉద్దేశపూర్వకంగా తొలగించారని 22వ డివిజన్ టీడీపీ నాయకురాలు లాం నవమి ఆరోపించారు. ఇదే అంశంపై సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో స్థానికులతో కలిసి లాం నవమి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది కేవలం ఎమ్మెల్యే గల్లా మాధవితో ఉన్న ఫోటోలు మాత్రమే తొలగించారని, తమ ఫ్లెక్సీలను ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు మా ఫ్లెక్సీలు ఎందుకు తొలగించారో మాకు కావాలండి. మాకైతే సమాధానం చెప్పాలి. గుంటూరు మొత్తానికి ఒక రూలు, మాకు 23వ డివిజన్ ఒక రూలు, అందట్లో మహిళలను చేశాము. మా మహిళా ఎమ్మెల్యే గారికి మేము శుభాకాంక్షలు చేస్తూ చెప్పాము. ఇది ఎక్కడ న్యాయం? మాకైతే న్యాయం కావాలి. మా ఫ్లెక్సీలు ఎందుకు? మాకు ₹1,00,000 ఖర్చు అయింది. మాకు ఎవరు ఇస్తారు? సాయంకాలం దాకా ఉంచినా మేము హ్యాపీ అయ్యేవాళ్ళమే. కమిషనర్ అందరికి నమస్కారం అండి. నేను టీడీపీ పార్టీలో గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ తరఫున నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మన క్రిస్మస్కి 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకి, ఇట్లా అందరికి కూడా క్రిస్మస్, జనవరి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నేను ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. క్యాలెండర్స్ డివైడర్ మీద ఎవరికి ఇబ్బంది లేకుండా మార్కెట్ సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా కట్టుకున్నాము. కట్టిన 2 గంటల్లోనే మా ఫ్లెక్సీలు తొలగించారు. సరే, అది క్యాజువల్గా అందరితో పాటు తొలగించారేమో అనుకున్నాము. మళ్ళీ జనవరి 1కి మళ్ళీ ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. మళ్ళీ 2 గంటలు ఉంచి తర్వాత తీసేయటం జరిగింది. కార్పొరేషన్ సిబ్బంది ఎందుకు తొలగించారు అంటే, మాకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ తొలగించమని చెప్పారని అన్నాడు. అక్కడే ఉండి అతనికి ఫోన్ చేపిస్తే అతను మా కమిషనర్ గారు తొలగించమన్నారు అని చెప్పారు. టౌన్ మొత్తం తొలగించకుండా ఓన్లీ 23వ డివిజన్ మాత్రమే ఎందుకు తొలగిస్తున్నారు అని అడిగితే, మాకు సంబంధం లేదమ్మా, నువ్వు ఏదైనా చేసుకో, మాకు మీ వార్డులో తొలగించమన్నారు, తొలగిస్తున్నామని సమాధానం చెప్పాడు టౌన్ ప్లానింగ్ ఆఫీసరు. కాంగ్రెస్లోంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళు చేశారా, లేకపోతే వైసీపీలోంచి టీడీపీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు చెప్తే చేశారా, లేకపోతే కమిషనర్ గారు ఎక్కడ లేని రూల్ తీసుకొచ్చి ఓన్లీ 23వ డివిజన్లోనే పెట్టారా? మాకైతే ఏమీ అర్థం కావట్లేదు. ఎస్పీ గారు ముందుగా సమాచారం ఇచ్చారు, జనవరి 1 కేకులు కట్ చేయకూడదు, ప్లస్ ఇట్లా మూకుమ్మడిగా రావటం, అల్లర్లు సృష్టించడం చేస్తే చట్టపరంగా తగిన చర్యలు, కఠిన చర్యలు తీసుకుంటామని. అట్లాగే మాకు ముందుగా కమిషనర్ గారు సమాచారం అందిస్తే, ఒక మెసేజ్ ద్వారా తెలియపరిస్తే మేము కట్టేవాళ్ళమే కాదు. 2 పండుగలు కలిపి నాకు ₹1,00,000 ఖర్చు అయింది. ఒక సాయంకాలం దాకా ఉంచినా మేము చాలా హ్యాపీ అయ్యేవాళ్ళం. మహిళలు అందరం కలిసి మేము ఫ్లెక్సీలు కట్టుకుంటే శుభాకాంక్షలు తెలుపుతూ జనవరి 1 రోజు కొత్త సంవత్సరంలో ఆ సంతోషం కూడా మాకు లేకుండా చేశారు. ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది? గుంటూరు నగరం మొత్తానికి ఒక రూలు, 23వ డివిజన్కి ఒక రూల్ ఏంటి?